హాయ్ అండి. మొన్నైతే మునగాకు ఎలా మన హెల్త్‌కి ఉపయోగపడుతుందయితే చెప్పాను కదా! కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చెప్పలేదు కదా! మునగాకునైతే ఈ రూపంగా పొడి రూపంలో కూడా యూజ్ చేయొచ్చు. ఈ పొడిని మనం ఇడ్లీలో వాడుకోవచ్చు, లేకపోతే రైస్‌లో వాడుకోవచ్చు. ఇడ్లీలో చట్నీ కూడా చేసుకోకండి. ఈ పొడితో కూడా మనం టిఫిన్స్ అయితే చేయొచ్చు. ఈ పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు ఒక ముద్దలో ఈ మునగాకు పొడి వేసుకొని తిన్నట్లయితే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవంటే ఎక్కువేం మనకి ఇంగ్రీడియెంట్స్ ఏమి అవసరం లేదు. చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీ మాట ఇది. దీనికి జీలకర్ర, ధనియాలు, మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, మునగాకు. ఫస్ట్ అయితే మునగాకునైతే తెచ్చుకొని పెట్టుకోండి. దాన్నైతే శుభ్రంగా వాటర్‌తో వాష్ చేసుకొని ఒక పక్కన ఆరబెట్టుకున్నట్టయితే మార్నింగ్ ఆ కాడలు అవి సపరేట్ అయిపోతాయి. తర్వాత మునగాకునైతే మనం ఒక బౌల్‌లో తీసుకోండి. కొంచెం జీలకర్ర, ధనియాలు తీసుకున్నాం కదా! కొంచెం ఉప్పు ముందే మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. అవి అలా కలుపుతూనే ఉండాలి. లేదంటే చాలా తొందరగానే మాడిపోతాయి. చూడండి నేనైతే అలా కలుపుతూ ఉన్నాను. స్టవ్ అయితే సిమ్‌లో అయితే పెట్టుకోండి. అవి అలా కలుపుతూ ఉండండి. అవి బాగా వేగిన తర్వాత అవి ఒక మిక్సీ జార్‌లో తీసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. మళ్ళీ అదే కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అయితే తీసుకోండి. నేనైతే 4 తీసుకున్నాను. మేము ఎక్కువ కారం అయితే తినం కాబట్టి మేమైతే 4 తీసుకున్నాము. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తక్కువ కావాలితే తక్కువ వేసుకోవచ్చు. మీ చాయిస్ని బట్టి ఉంటుంది. కొంచెం మినపప్పు కూడా తీసుకుని ఆయిల్ అయితే ఫ్రై చేయండి. ఈ మినపప్పును అయితే కంపల్సరీగా ఆయిల్లోనే ఫ్రై చేయాలి. ఎందుకంటే అది మీరు నార్మల్‌గా ఫ్రై చేస్తారంటే అది మనం మిక్సీ పట్టినప్పుడు అయితే పౌడర్‌లాగా అయితే అవ్వదు. ఆయిల్‌లో ఫ్రై చేస్తేనే మనకి మంచిగా పౌడర్‌లా అయితే వస్తుంది. మనం ముందుగా తీసుకున్న మునగాకును కూడా ఇందులోనే వేసేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేయండి. ఆయిల్‌లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. ఎంప్టీగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ మనం ఆయిల్‌లో చేసినట్లయితే మనకి ఈ పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది. బాగా ఫ్రై చేయండి. అలా సిమ్‌లో పెట్టుకొని అలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలి. మనం కలపకపోయినట్టయితే కింద మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అయితే బాగోదు. మీరు అలా అడుగట్టకుండా అయితే కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత అది బాగా ఫ్రై అయింది అనిపించినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి దాన్ని కొంచెం చల్లారనివ్వండి. అది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్‌లో అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవచ్చు. అది వేడి మీద ఉన్నప్పుడైతే పట్టకూడదు. కొంచెం బాగా చల్లారనివ్వండి. మనకి కంప్లీట్‌గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కకైతే తీసుకోండి. అది కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ జార్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. మనం ఇప్పుడు ఫ్రై చేసిన ఆకుని అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదా! కొంచెం సాల్ట్ కూడా ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నాము. సాల్ట్ అయితే లాస్ట్‌లో చూసుకొని కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మిక్సీ జార్‌లో తీసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోండి. చాలా మెత్తగా పౌడర్‌లో అయితే పట్టుకోండి. మీకు తెలుస్తుంది మెత్తగా ఉంటే సరిపోతుంది. మనం పౌడర్ చేసుకున్న తర్వాత ఏదైనా డబ్బాలో అయితే ఎయిట్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి. మినిమం 3 మంత్స్ వరకు అయితే మనకు స్టోర్ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల మనం అస్తమాటికి వెళ్ళి ఆకు తెచ్చుకొని అంత ప్రాసెస్ ఉండదు. ఒకసారి కష్టపడ్డామంటే ఒక 3 మంత్స్ వరకు హ్యాపీగా అయితే వాడుకోవచ్చు. దీనివల్ల అయితే చాలా బెనిఫిట్సే ఉన్నాయి. అందరూ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మన హెల్త్‌కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది. అంతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.